నమస్కారం. ఈరోజు మనం ఒక మటన్ డ్రై ఫ్రై చేయబోతున్నాము. చాలా సింపుల్గా చేసుకోవచ్చిన చాలా టేస్టీగా ఉండే ఒక ఫ్రై ఐటమ్ ఇది. మన సబ్స్క్రైబర్స్ అందరూ నాన్ వెజ్ ఐటమ్స్ అడుగుతున్నారు కాబట్టి బ్యాచిలర్స్ కూడా చేయగలిగేటట్టు సింపుల్గా ఉండే ఒక ఫ్రై ఐటమ్ చేద్దామని ఇది చేశాను. నేను దివ్య. వెల్కమ్ బ్యాక్ టు ఆరెంజ్ అవెల్. ఒక వెడల్పుగా ఉండే కడాయి స్టవ్ మీద పెట్టుకొని వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ పోసుకోవాలి. ఆ ఆయిల్లోకి సోంపు 1 టీ స్పూన్ దాకా చాలు వేసుకొని కొంచెం బాగా వేడైన తర్వాత 2 పెద్ద ఆనియన్ని కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం పెద్ద ముక్కలు, మరీ పెద్ద ముక్కలు కూడా అవసరం లేదు, మరీ చిన్న ముక్కలు కూడా అవసరం లేదు. దానిలోకి కొంచెం పచ్చి కొబ్బరి ముక్కలు నేను ఒక అరకప్పు దాకా వేసాను. ఇష్టం ఉండే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, కానీ ఆ కొబ్బరి వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది మనకి. దానిలోకి కొంచెం కరివేపాకు, ఈ ఆనియన్కి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఆనియన్ కొంచెం ఉడిగేటప్పుడు దానిలోకి 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది మటన్ని చిన్న ముక్కలు చేసి కుక్కర్లో ఒక 1 విజిల్ దాకా ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టాను. దాంట్లో నుంచి వచ్చిన వాటర్ను ఎమికలు అవన్నీ నేను తీసి సూప్ చేశాను. మిగిలిన దాన్ని ఫ్రై చేయబోతున్నాను. దాంట్లోకి కొంచెం పసుపు, 1.5 టీ స్పూన్ దాకా ధనియా పౌడరు, అలాగే 1 టీ స్పూన్ దాకా కారం కొంచెం అటు ఇటు అడ్జస్ట్ చేసుకోవచ్చు. వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఓవర్గా మనం మిక్స్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మిక్స్ చేసిన తర్వాత కొంచెం టైం తీసుకొని ఇలా ఫ్రై చేస్తూ ఉండాలి. కొంచెం గరం మసాలా 1 టీ స్పూన్ చాలు వేసుకోవాలి. అది కూడా వేసుకొని లో ఫ్లేమ్ మీద ఇలా ఫ్రై చేస్తూనే ఉండాలి. మధ్యలో అప్పుడప్పుడు మిక్స్ చేయండి. మంచిగా డ్రై ఫ్రై అవ్వాలి. ఒక 15 to 20 మినిట్స్ పట్టిద్ది. ఇలాగ పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ ఒకసారి మిక్స్ చేస్తూ ఉండాలి. మంచిగా కొంచెం డార్క్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయండి. అలాగే డ్రై అయిపోతుంది. చూడండి, ఇలాగ చేంజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు కొంచెం కరివేపాకు, అలాగే ఒక 2-3 పచ్చిమిరపకాయలు కట్ చేసింది కూడా వేసుకోండి. దాంట్లో నుంచి కారం ఏం రాదు, కానీ కొంచెం అందంగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే కొంచెం మిరియాల పొడి కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఆ ఫ్లేవర్ ఇష్టం ఉండే వాళ్ళు అలాగే కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇలాగ సర్వ్ చేసుకోవచ్చు. అందరూ ఇలాగే ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. గార్నిష్ కోసం కొంచెం రింగుగా ఆనియన్స్ని కూడా కట్ చేసి వేద్దాము. ఈ ఆనియన్ కాంబినేషన్ చాలా బాగుంటుంది దీంతో. అలాగే ఈ కొబ్బరి ముక్కలు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. దీని స్పెషాలిటీ అనేది అదే, చాలా బాగుంటుంది. అందరూ ఇలాగే కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. అందరూ హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆరెంజ్ కంటిన్యూస్. బాయ్ బాయ్.